మూడు రాజధానుల ప్రస్తావన చేసినప్పుడు నోరు మెదపని బీజేపీకి రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ పార్టీలు అనుకూలంగా ఉండటం ఏమిటని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ప్రశ్నించారు. స్థానిక మారిస్పేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడారు. అమరావతి రాజధానికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. 2014లో జాతీయ కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో ఇప్పుడు కూడా పార్లమెంట్లో ఆ ప్రకారమే మద్దతునిచ్చినట్టు తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటుపై మాజీ సీఎం జగన్ ప్రయత్నించినప్పుడు బీజేపీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. అలాంటి బీజేపీకి రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ చేయడాన్ని ఖండించారు. పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టంలో ఆర్టికల్ 2లో ఆ సవరణ చేయబడింది. రాజధాని అనే పదం దగ్గర అమరావతి అని చెప్పేసి ఇది నిన్న లోక్సభ ఇవాళ రాజ్యసభ ఆమోదించబడింది. ఇది చాలా మంచిది, శుభప్రదం. ఇది జనరల్గా ఇంతకుముందు ఎప్పుడో జరగాల్సింది. మేము కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే కమిట్మెంట్ చెప్పామో 2014లో దానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉండి అటు లోక్సభలో మాణిక్యం ఠాకూర్ కానీ రాజ్యసభలో రేణుకా చౌదరి గారు కానీ మేము ఈ బిల్లుకు పూర్తిగా సహకరిస్తున్నాము, సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పారు. ఇది జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. అదే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు చూడండి, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జగన్ కానీ పవన్ కానీ, అటు వైసీపీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు జనసేన పవన్ కళ్యాణ్ కానీ ముగ్గురు కూడా మన రాష్ట్రానికి సహకరించినటువంటి, అలాగే ఈ రాజధానిని క్యాన్సిల్ చేస్తున్నాను మూడు ముక్కలాటగా మూడు రాజధానులు అనేటువంటి జగన్ అన్నప్పుడు అటు బీజేపీ ఎందుకు నోరు మెదపకుండా ఖండించకుండా ఉన్నది? అలాంటి బీజేపీకి ముగ్గురు సపోర్ట్ చేస్తూ ఈ రోజున బీజేపీ ఎంతో చాలా పవిత్రమైన దానిలాగా మాట్లాడుతున్నారు. మేము అప్పటికి ఇప్పటికి చెబుతున్నాం, మా కాంగ్రెస్ పార్టీయే కాదు, నిజంగా చెప్పాలంటే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చాలామంది చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ సపోర్ట్గా మాట్లాడారు.